ఇంతలో కరువు కాటకాలు వచ్చాయి. కాలం మట్టం తిరిగింది, మేడారం వీడయింది. ఆయన పన్ను కట్టమని సన్మాన పంపాడు ప్రతాపరుద్ర మహారాజు. పన్ను కట్టలేని స్థితిలో ఒరుగలకు ప్రయాణమయ్యి పగీరిత మహారాజు ఏమంటున్నారయ్యా అంటే, కట్టలేరు
శివరాత్రి నిజాల రామస్వామి ఖచ్చితంగా ఈసారి యూట్యూబ్లో పెట్టండి. నిజంగా గతంలో 2009లో నాగమణి అని ఒక అమ్మాయి దొరికింది, పాటల శివంగి లెక్క. మరి ఈరోజు మరో శివంగి, పాటల శివంగి దొరికింది పాలమూరికి. నిజంగా ఈ వాయిస్ యూట్యూబ్లో పెడితే లెక్కలే జ్ఞాపకం నీకే వస్తాయి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే అద్భుతమైనటువంటి గొంతు. మరో నిజంగా శివంగిని చూస్తున్నట్టే ఉంది అక్కడ. శివరాణి అంటే ఆ రేలారిలో పాడినటువంటి నాగమణి తర్వాత మరో నాగమణి లెక్క దొరికింది మన పాలమూరి మణిపూస. శివరాణి అంటే సపోర్ట్ కొట్టారు ఒకసారి. ఓకే, ఒక నిమిషం అధ్యక్ష, మధ్యలో మాట్లాడి కాబట్టి ఇట్లా ఈ చిన్నారి ఒక నిమిషాలన్న, ఈ చిన్నారి ఇలా మేడము ఒకసారి అన్నాడు, గురుకుల పాఠశాలలో చదువుతున్న అమ్మాయి. నాకు పొద్దున మేడం ఫోన్ చేసి, అన్నయ్య స్కూల్లో 2 అమ్మాయిలు ఉన్నారు, పేదరికంలో ఉన్న కసి ఉంది, జర ఏమనుకోండి తోలుకొస్తా, ఎటర్ ఫీజు అంటున్నావు అని కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే, వద్దమ్మా నాకు అటుటోలే కావాలి, అట్లా పేదరికంలో ఉన్న వాళ్ళు కసి ఉన్న వాళ్ళే కావాలి అమ్మా, 2 అమ్మాయిలు తోలుకోరా మేడం అని చెప్పిన. మరి మీకు ముందుగా మాకు ఆదర్శంగా ఉంటే మా ప్రకాశన్న స్వామి గారు ముందే మీ గురించి చెప్పారు కాబట్టి, మీ మేడం గారికి ఎట్లయితే మన అవకాశం అక్షయ రికార్డింగ్ స్టూడియోలో ఇచ్చామో, నీకు కూడా ఈ పాటను మొత్తం ఖర్చు పెట్టుకొని నేను మన అక్షయ రికార్డింగ్ నుంచి పరిచయం చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందు తీసుకొచ్చినటువంటి ఆ స్వామి కూడా గట్టిగా చెప్పకూడదు, శ్యామల స్వామి. ఎందుకంటే మరున్నటువంటి కళాకారులను వెతికి తీసుకురావడానికి నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎవరికి వారి ఎవరి స్వార్థం వాళ్ళకి అయిపోయింది. ఈ స్వార్థంగా మరి ఇలాంటి కళాకారులను నిష్ణాతులైనటువంటి వాళ్ళని బయటికి తీయడం కోసం మరి ఈరోజు తన పడిన తపన, అట్లాగే నిర్వాహకులు మీసాల రాము గారు పడినటువంటి తపన నిజంగా చాలా మంచి కార్యక్రమం. దీని తర్వాత నేను కూడా అనుకున్న పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచన నాకు కూడా తట్టింది. ఎందుకంటే ఎన్నో మట్టి గొంతుకాలు ఈరోజు కొల్లాపూర్ గడ్డ మీద మరి ఈరోజు చూస్తున్నాం. మరి ఈ గొంతుకు ఎక్కడే ఆగకుండా నిజంగా గతంలో జానపదం అంటే ఉత్తర తెలంగాణకు టోపు అనుకునేవారు, కానీ మన పాలమూరులో ఎవరిని కూడా ఢీ కొట్టలేదు జానపదంలో. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 10 జిల్లాలు తిరిగిన ప్రతి ఒక్క కళాకారుడి వాయిస్ ఏంది, తనలో ఉన్నటువంటి స్టామినా ఏంది మాకు తెలుసు. ఏకదాటిగా 10 గంటలు నిర్దాక్షిణంగా కార్యక్రమాలు చేసినటువంటి సత్తా పాలమూరులో ఉంటుంది. మన పాలమూరుకి ఎవరు బీటు రాదు. ఇలాంటి గొంతుకలు నిజంగా రావాలి. మన పాలమూరు ప్రపంచాన్ని ఇంకా మొదటి స్థానంలో నిలబడాలని మరి మన ద్వారా కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న. నిజంగా మన ప్రకాశన్న చెప్పే విధంగా ఇక్కడ మా అన్న వాళ్ళ సాక్షిగా చెప్పేది ఏంటంటే, పాలమూరు పాటలు ఇప్పటికే యూట్యూబ్లో పోయి మన ప్రకాశన్న వాడిని చాలా పాటలు ఏరే జిల్లా వారి పాటలు వాడి నెలకు ₹1,00,000 2,00,000 సంపాదిస్తున్నారు. అదే కసిమిలని ప్రకాశన్న చెప్పినట్టుగా ఈ కార్యక్రమం నేను పెట్టడం. నిజంగా ప్రతి నెల ప్రకాశన్న, మా జిల్లా అధ్యక్షులు, మా సీనియర్ నాయక్ కళాకారులంతా కలిసికట్టుగా పనిచేసి ప్రతి నెల సంవత్సరంలో కొల్లాపూర్ తాలూకా నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇటువంటి కళాకారులంతా ప్రపంచానికి పరిచయం చేయాలని సంక్రాంతి సంబరాలు పాటకు పట్టాభిషేకం అని టైటిల్ పెట్టుకున్నా. మరి ఇంత కార్యక్రమం చేసి అన్న కూడా నేను కూడా పెట్టాలనుకునే బాగుంది అనే దానికి చిన్నారికి మరోసారి మేడం గారికి కళాకారులను తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. నా వంతున శివరానికి ఒక పాట ఇస్తా. ఆ పాట ఈ స్టూడియోలో రికార్డింగ్ చేసుకోసాను. మట్టి పాట ఇస్తా, అసలైనటువంటి మట్టి పాట. నా స్టూడెంట్ ఈ అమ్మాయి 5th క్లాస్లో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది సార్. ఆ రోజు వచ్చి రాగానే కొత్తగా ప్రోగ్రామ్ పెట్టినాము. కొత్త పిల్లలు కాబట్టి వాళ్ళకి అలవాటు కావాలి. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ అని భయం గొంతుతో వాడిందామె. ఆ రోజు నుంచి పిలిస్తే ఈ సమ్మక్క సారక పాట నేర్పడానికి నాకు 1 month పట్టింది. దీంతో మేము మంచి ఒక
నాటికలాగా ఒక కళారూపాన్ని ప్రదర్శించిన స్కూల్లో జానపద కళల దినోత్సవం ఉంది కదా సార్, ఆగస్టు 22. ఆ రోజు చాలా బాగా ప్రోగ్రామ్ చేసినాం. మేము చిక్సర్ల కృష్ణారెడ్డి సారు PSTU సార్ వచ్చిండు, చాలా అప్రిషియేట్ చేసిండు. తను చాలా మంచిగా పడుతుంది, పాటలు అంటే ఇష్టం, కాకపోతే పేదరికం